హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధర. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిషి వసు హోటల్కి రాగానే ఇద్దరు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ పేర్లు శిరీష్ అలాగే ప్రియా. ఇంతలో సౌందర్య గారు రిషికి కాల్ చేస్తుంది. రిషి, అమ్మా ఇప్పుడే హోటల్కి వచ్చాం అని అంటాడు. సౌందర్య గారు, రిషి, శిరీష్ ప్రియా వచ్చారా? వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా జార్జియా మొత్తం చూపిస్తారు. అది న్యూ ప్లేస్ కదా, అందుకు నాన్న అని అంటారు. రిషి, పర్లేదు మామ్ అని అంటాడు. సౌందర్య గారు కాల్ కట్ చేసేస్తారు. ఇంకా రిషి వసు శిరీష్ని ప్రియాని పరిచయం చేసుకుంటారు. హోటల్లోకి వెళ్ళి రూమ్ కీస్ తీసుకొని వెళ్తుంటే వసుకి బయట వ్యూ చాలా బాగా నచ్చుతుంది. గ్రీనరీ విత్ స్నోగా చాలా బాగుంటుంది. వసు, వావ్ ఎంత బాగుంది అని వెళ్తూ ఉంటే శిరీష్ ఉండి, సార్ మీరు మేడం చూసి రండి, మేము రూమ్లో బ్యాగ్స్ పెట్టేసి మేము బయటికి వెళ్ళాలి, అర్జెంట్గా పని ఉంది అని అంటాడు. రిషి, ఓకే శిరీష్ మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఇంకా రిషి వసు దగ్గరికి వెళ్తాడు. బాగుంది కదా అని చెప్పి వసు ఉండి, చాలా అంటే చాలా బాగుంది బావా అని అంటుంది. ఇంతలో వెయిటర్ వచ్చి కాఫీ ఇస్తుంటే రిషి ఉండి, మేము ఆర్డర్ చేయలేదు అని అంటాడు. వెయిటర్ ఉండి, శిరీష్ సార్ ఇమ్మన్నారు సార్ అని అంటాడు. రిషి వసు తీసుకొని వ్యూ చూస్తూ తాగుతూ ఉంటారు. వసు దగ్గరికి ఒక పాప వచ్చి సారీ లాగుతూ ఉంటుంది. వసు ఆ పాపని చూసి హౌ క్యూట్ అని అంటూ ఉంటే ఆ పాప వసు బుగ్గపై కిస్ చేస్తుంది. ఇంతలో ఆ పాప మదర్ వచ్చి కమ్మా అంటూ ఆ పాపని ఎత్తుకుంటుంటే వసు కాఫీ కప్లో కాఫీ వసు శారీ మీద పడిపోతుంది. కొంచెం పాప మదర్ సారీ అంటూ ఉంటే బస్సు ఇట్స్ ఓకే అని అంటూ బాయ్ అంటూ చెప్తుంది ఆ పాపకి. ఇంకా రిషి వసు రూమ్లోకి వెళ్తారు. వసు, బావా మన లగేజ్ ఏవి అని అంటూ ఉంటే రిషి, అయ్యో శిరీష్ వాళ్ళ రూమ్లో పెట్టుకున్నట్టున్నాడు వసు అని అంటాడు. వసు, ఇప్పుడెలా అని అంటూ ఉంటే రిషి, వాళ్ళు ఇప్పుడే వస్తామన్నారులే అని అంటూ ఉంటే వసు, సరే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను, వాళ్ళు వస్తే నా లగేజ్ అక్కడ పెట్టు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. రిషి శిరీష్కి ఫోన్ చేస్తాడు. శిరీష్ ఉండి, సార్ మేము హాస్పిటల్లో ఉన్నాం, వచ్చేసరికి నైట్ అవుతుంది, ఏమనుకోవద్దు సార్ ప్లీజ్ అని అంటాడు. రిషి, ఇట్స్ ఓకే శిరీష్, ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయి అని అంటాడు. శిరీష్ ఉండి, ఓకే సార్ థ్యాంక్ యూ అని పెట్టేస్తాడు. ఇంతలో వసు, బావా వచ్చారా వాళ్ళు అని అంటూ ఉంటుంది వాష్రూమ్లో నుంచి. రిషి, లేదు వసు వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిద్దంట అంటూ ఉంటాడు. వసు, ఇప్పుడెలా, వాళ్ళు వచ్చేదాకా నేను ఇక్కడే ఉండాలా అని అంటూ ఉంటే రిషి, అయితే ఒక ప్లాన్ చెప్తా, నీకు ఇష్టమైతే చెయ్యి అని అంటాడు. వసు, ఏంటి అని అంటుంది. రిషి, అప్పుడు వచ్చావు కదా టవల్లో, అలా బయటికి రా, నాకేం ప్రాబ్లం లేదు అని అంటాడు. వసు, నీకేం ప్రాబ్లం లేదేమో, నాకుంది అంటూ ఉంటే రిషి నవ్వుతూ ఉంటాడు. వసు, నేను రాను, ఆ రోజు నువ్వేం చేసావు మర్చిపోయాను అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. రిషి నవ్వుకుంటూ, మరేం చేస్తావు, వాళ్ళు వచ్చేదాకా లోపలే ఉండాలి అని అంటుంటే వసు, అంతసేపా, ఐడియా, సరే నీ షర్ట్ ఇవ్వు అని అంటూ ఉంటుంది. రిషి, ఎందుకు అని అంటున్నాడు. వసు, ఇవ్వమన్నానుగా అని అంటుంది. రిషి తన షర్ట్ తీసి వసు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కడతాడు. వసు డోర్ తీస్తూ ఉంటే రిషి, నేను రానా అని అంటుంటే వసు ఏ అంటూ షర్ట్ తీసుకొని డోర్ వేసేస్తుంది. రిషి బయట విండో తీసి వ్యూ చూస్తూ ఉంటాడు. వసు రిషి షర్ట్ వేసుకొని కిందకి జరుపుకుంటూ వస్తూ ఉంటుంది. రిషి, వసు బయట వ్యూ చాలా బాగుంది అంటూ లోపలికి వచ్చి వసుని చూస్తూ ఫ్రీజ్ అయిపోతాడు. వసు టెన్షన్ పడుతూ రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వసుని తెలియకుండానే టాప్ టు బాటమ్ స్కాన్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో గౌతమ్ కాల్ చేస్తాడు వసుకి. వసు కాల్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్యా అని అంటూ ఉంటుంది. గౌతమ్, వసు ఫోన్ స్పీకర్లో పెట్టు అని అంటాడు. వసు అంటూ పెడుతుంది. పుష్ప గౌతమ్ దగ్గరున్న ఫోన్ లాగేసుకొని, వసు నువ్వు అత్తవి కాబోతున్నావు, ఏంజల్ కన్సీవ్ అయింది అని అంటుంది. వసు హ్యాపీగా, నిజంగానా, కంగ్రాట్స్ అన్నయ్య, కంగ్రాట్స్ ఏంజల్, కాదు వదినా అని అంటూ ఉంటుంది. రిషి కూడా వసు దగ్గరికి వచ్చి, కంగ్రాట్స్ రా బ్రావా, పార్టీ ఎప్పుడు అని అంటూ ఉంటాడు. గౌతమ్, థ్యాంక్ యూ రా, మీరు రాగానే పార్టీ అని అంటాడు. ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడేసి కాల్ కట్ చేసేసింది. ఇంకా వసు హ్యాపీనెస్తో రిషిని హగ్ చేసుకుంటుంది.
వసు కొంచెంసేపటికి రియలైజ్ అయ్యి రిషి నుంచి దూరంగా వెళ్తుంటే రిషి వసుని పట్టుకొని లాగుతాడు. వసు వెళ్ళి రిషిపై పడింది. రిషి వసుకి ఫేస్ దగ్గరగా తెస్తూ ఉంటే వసు కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉంటుంది. రిషి నవ్వుకుంటూ వసు దగ్గరికి వచ్చి మనకెప్పుడు మరి అని అంటాడు. వసు సిగ్గుపడుతూ రిషిని హక్ చేసుకుంటుంది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో వెయిటర్ డిన్నర్ తీసుకుని వస్తాడు. రిషి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డిన్నర్ తీసుకుంటాడు. ఇంకా వసు రిషి కూర్చొని తింటారు. ఇంకా బయట స్నో రైన్ బాగా పడుతూ ఉంటుంది. రిషి వసుకి ఇద్దరికి చెలివేస్తూ ఉంటుంది. రిషి వెళ్ళి రూమ్లో ఉన్న క్యాంప్ ఫైర్ని వెలికిస్తాడు. వసు ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుంటుంది. కూడా వెళ్ళి వసు పక్కన కూర్చొని ఉంటాడు. ఇంకా పాపం రిషికి షర్ట్లెస్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా చలివేస్తూ ఉంటుంది. ఇంకా వసు అని చెప్పి సైగ చేస్తుంది బెడ్లోకి. ఇంకా రిషి వసు బెడ్షీట్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. వసు చాలా చల్లగా ఉంది కదా అని అంటుంది. రిషి హా అని అంటాడు. వసు అని అంటూ హ్యాండ్స్ని రబ్ చేసుకొని ఫేస్కి పెట్టుకుంటూ ఉంటుంది. రిషి వసు ఏమైంది అని అంటాడు. వసు చాలా చల్లగా ఉంది, చేతులు కాళ్ళు చాలా చల్లగా అయిపోయాయి బాబా అని అంటూ ఉంటే రిషి వసుని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. వసు అని అంటూ ఉంటే రిషి తన ఫేస్ని వసు ఫేస్కి దగ్గరగా పెట్టి తన హ్యాండ్స్ని వసు నడుంపై పెట్టి దగ్గరికి లాగుతాడు. వసు రిషి హ్యాండ్స్పై హ్యాండ్స్ పెట్టి ఆ టచ్ని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా రిషికి కూడా చలి ఎక్కువగా ఉండడం వల్ల వసుని ఇంకా గట్టిగా హక్ చేసుకొని వసు అంటూ ఉంటాడు. వసు అంటూ రిషి సైడ్ తిరుగుతుంది. రిషి వసుని హక్ చేసుకుంటాడు. వసు కూడా రిషిని హక్ చేసుకుంటుంది. ఇంకా వసుకి రిషి చాలా వెచ్చగా అనిపిస్తుంది. రిషి ఆర్మ్స్ని ట్రేస్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. రిషి వసు నెక్ మొత్తం తన ఫేస్తో ట్రేస్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొంచెంసేపు తర్వాత వసు రిషి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వసు రిషి బుగ్గలపై తన హ్యాండ్స్ పెట్టి వసు రిషి ఫేస్కి తన ఫేస్ని ఆనిచ్చి ఆ టచ్ని ఫీల్ అవుతూ ఉంటుంది. రిషి వసుని చూస్తూ తన హ్యాండ్స్తో వసు ఫేస్ని పట్టుకొని తన లిప్స్తో వసు ఫేస్ని ట్రేస్ చేస్తూ బుగ్గపై కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా రిషి వసు ఇద్దరు లిప్స్ని చూసుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటే ఇంతలో కాలింగ్ బెల్ రింగ్ అయింది. రిషి మనసులో ఈ టైంలో ఎవడురా టైం సెన్స్ లేనుడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా వసు లెగుస్తుంది. రిషి కూడా లేచి వెళ్ళి ఇంకా డోర్ని తీస్తాడు. శిరీష్ ఉంటాడు. సారీ సార్, ఇదిగోండి మీ లగేజ్ అని గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే రిషి ఇప్పుడు ఎలా ఉంది ప్రియాకి అని అడుగుతాడు. శిరీష్ పర్లేదు సార్ అని అంటాడు. ఇంకా రిషి డోర్ వేసేసి వసు దగ్గరికి వస్తూ ఉంటే వసు రిషిని చూస్తూ సిగ్గుపడుతూ బావా నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. రిషి నవ్వుకుంటూ ఉంటాడు వసుని చూసి. వసు ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని వస్తుంది. ఇంకా రిషి కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీ షర్ట్ వేసుకొని వస్తాడు. వసు విండో దగ్గర నించొని రిషి షర్ట్ పట్టుకొని ఇందాక జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని హక్ చేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. రిషి వెనక నుంచి వచ్చి హక్ చేసుకొని ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అంటుంటే వసు అని అంటుంది. రిషి వసుని ముందుకు తిప్పి నా షర్ట్ దాంతో నీకేం పని, అయినా ఈ శారీస్లో కన్నా టవల్లో నా షర్ట్లోనే చాలా ముద్దుగా ఉన్నావు తెలుసా అని అంటాడు. వసు ఛీ పో బావా అని అంటూ షర్ట్ని ఫేస్కి పెట్టి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. రిషి నిజంగా వసు చాలా బాగున్నావు అని అంటూ ఉంటే వసు ఎంత బాగున్నాను అని అంటుంది. రిషి వసు బుగ్గను లాగి బుగ్గపై కిస్ చేసి ఇంత అని అంటాడు. వసు నవ్వుతూ రిషి బుగ్గపై కిస్ చేసి గుడ్ నైట్ శ్రీవారు అని చెప్పి వెళ్ళి బెడ్షీట్ కప్పుకుంటుంది. రిషి కూడా వెళ్ళి పడుకొని వసు సైడ్ చూసి మనసులో ఏంటి అప్పుడు పడుకుంటుంది, కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదు దీనికి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా కొంచెంసేపు తర్వాత వసుకి నిద్ర పట్టదు. ఇంకా రిషి హ్యాండ్స్ వసు ఒంటి మీద తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వసు రిషి దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ తీసుకొని ఇంకా వసు బుగ్గల మీద పెట్టుకొని ఆ టచ్ని ఫీల్ అవుతూ ఉంటే రిషి వసుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వసు రిషి టీ షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే రిషి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. వసు ఏం లేదు
బాగా చలి పుడుతుందిరా అని రిషిని దగ్గరికి లాగి టీషర్ట్లో దూరుతుంది. రిషి నవ్వుకుంటూ వసుని హక్ చేసుకుంటాడు. వసు రిషిని చూస్తూ లిప్స్పై కిస్ చేస్తుంది. ఇంకా రిషి కూడా వసు హెయిర్ని తీస్తూ వసుకి కిస్ చేస్తూ ఉంటాడు. వసు కళ్ళు మూసుకొని రిషి కిస్ని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా మన రిషి ధరలు ఇద్దరు ఒకటవుతారు. కొత్త స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ లైక్ అండ్